హాయ్, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటివ్ డిజైన్స్ వైట్. ఒక డిజైన్ బాగా కనపడాలంటే మనం అందులో ఫిల్ చేసిన కలర్లపై డిపెండ్ అయి ఉంటుంది. సో కలర్లు ఎలా ఫిల్ చేయాలి అది ఈ రోజు మీకు చూపెడతాను. అంతేకాకుండా ఐడ్రాపర్ టూల్ అనేది ఎలా పనిచేస్తుంది, ఎలా కాపీ చేయొచ్చు చెప్తాను. సో ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఏంటంటే CorelDraw లోపల ఈ కలర్ ఫిల్ చేయడం అనేది ఇంపోర్ట్ చేసిన ఆబ్జెక్ట్ పైన పనిచేయదు. ఇందులో డ్రా చేసిన ఆబ్జెక్ట్స్ లోనే మనం కలర్ ఫిల్ చేయొచ్చు. సో ఇప్పుడు కలర్ ఫిల్లింగ్ గురించి తెలుసుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చుకుందాం. బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే డబుల్ క్లిక్ చేయండి. చేస్తే మన డాక్యుమెంట్ ఎంత ఉందో అంతవరకు ఫ్రేమ్ పడుతుంది. అందులో లైట్ గ్రే ఫిల్ చేశాను. సో మనం వర్క్ చేసేటప్పుడు మూవ్ కావద్దు కదా, కాబట్టి దీన్ని లాక్ చేద్దాం. ఓకే, లాక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తాను. చూసారా ఎలా కనబడుతుంది? ఈ రెక్టాంగిల్ లోపలి అనేది కలర్ ఫిల్లింగ్ లేదు, కాబట్టి బ్యాక్గ్రౌండ్లో ఉన్న గ్రే కలర్ కనబడుతుంది. కాకపోతే అవుట్లైన్ మాత్రం బ్లాక్ కలర్లో కనబడుతుంది, ఎందుకంటే దానికి కలర్ ఫిల్ ఉంది, అందుకే కనబడుతుంది. ఒక థిక్నెస్ ఎంత ఉందంటే 2 పిక్సెల్స్ ఉంది అవుట్లైన్ థిక్నెస్. సో మనం ఇది తీసేద్దాం, అవుట్లైన్ ఫిల్లింగ్ తీసేద్దాం. చూసారా కనబడతలేదు, కానీ మనం గీసిన ఆబ్జెక్ట్ ఉందా? ఎస్, ఉంది. అది తెలుసుకోవాలంటే మనము డాక్యుమెంట్ బయట క్లిక్ చేసి ఇలా మొత్తం డాక్యుమెంట్ కవర్ అయ్యే విధంగా మనం డ్రాగ్ చేసుకోవాలి. చూసారా, ఇది సెలెక్షన్ కనబడుతుంది కదా, హ్యాండిల్స్ కనబడుతుంది కదా. సో ఇది మన ఆబ్జెక్ట్. ఎందుకు కనబడతలేదు? కలర్ ఫిల్లింగ్ లేదు కాబట్టి. ఇప్పుడు కలర్ ఫిల్ చేద్దాం. అవుట్లైన్కు కలర్ ఫిల్ చేయాలంటే ఏదైతే కలర్ ఫిల్ చేయాలనుకుంటున్నామో అందులో రైట్ క్లిక్ చేయండి. చూసారా, రెడ్ వచ్చేసింది. సో ఓకే, మీకు ఇక్కడ రెడ్ చాలా సన్నగా కనబడుతుంది కదా. మీకు కొంచెం జూమ్ కూడా చేస్తాను. రైట్, ఇంకోటి అవుట్లైన్ కూడా పెంచుదాము. 10 పిక్సెల్స్ పెట్టాం. చూసారా, ఇది అవుట్లైన్. రైట్, ఈ లోపల బ్లూ ఫిల్ చేస్తాం. అది లెఫ్ట్ క్లిక్. ఓకే, లెఫ్ట్ క్లిక్ చేస్తేనేమో లోపల ఫిల్ అవుతుంది, రైట్ క్లిక్ చేస్తేనేమో బయట ఫిల్ అవుతుంది, అంటే అవుట్లైన్లో ఫిల్ అవుతుంది. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఇంతే సింపుల్. దీని కలర్స్ ఫిల్లింగ్స్ వేరే ఆబ్జెక్ట్కి సేమ్ ఈ కలర్ ఫిల్లింగ్ మనం ఇంకో ఆబ్జెక్ట్కి కూడా అప్లై చేయాలంటే ఏం చెయ్యాలి? సో చెప్తాను. మళ్ళీ ఇంకో ఆబ్జెక్ట్ గీద్దాం. ఈసారి సర్కిల్ గీశాను కదా. దీనికి కూడా అవుట్లైన్ వచ్చింది. ఎంత వచ్చింది? 2 పిక్సెల్స్ వచ్చింది. రైట్, సో ఐడ్రాపర్ టూల్ తీసుకోండి. దీన్ని ఐడ్రాపర్ టూల్ అంటారు. దీంతో మనం కలర్ కాపీ చేయొచ్చు. మనము ఇంతకు మొదలు ఆఫెక్స్ టూల్స్లో ఏంటిదంటే అక్కడ కాపీ ఆప్షన్ ఉంటుంది, కానీ ఇందులో ఉండదు. కాపీ చేయడం కోసం ఈ ఐడ్రాపర్ టూల్ తీసుకొని ఇందులో క్లిక్ చేయండి. ఐడ్రాపర్ టూల్ తీసుకొని ఇందులో క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మన ఐడ్రాపర్ టూల్ నుంచి మన కర్సర్ ఐడ్రాపర్ టూల్ నుంచి ఫిల్లింగ్ బకెట్ లాగా మారిపోయింది. ఓకే, సో దీనిపైన క్లిక్ చేస్తే మనం ఇప్పుడు సర్కిల్ డ్రా చేసాం కదా, అందులో క్లిక్ చేస్తే కలర్ ఫిల్ అవుతుంది. మరి అవుట్లైన్ ఎలా? మళ్ళీ ఐడ్రాపర్ టూల్ తీసుకోవాలంటే ఇప్పుడు రాదు. ఎందుకు రాదంటే మళ్ళీ మనం పిక్ టూల్ క్లిక్ చేసి మళ్ళీ ఐడ్రాపర్ టూల్ క్లిక్ చేస్తే వస్తుంది. అలా కాకుండా మనకు రావాలంటే షిఫ్ట్ పట్టుకోవాలి. కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకుంటే మనకు ఐడ్రాపర్ టూల్ వచ్చేస్తుంది. క్లిక్ చేశాను. అప్పుడు దీనిపైకి తీసుకొచ్చి ఈ ఎడ్జ్ పైన, అంటే అవుట్లైన్ ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తే ఒక ఫ్రేమ్ లాగా కనబడుతుంది. చూడండి, ఆ బకెట్ దగ్గర ఒక ఫ్రేమ్ లాగా కనబడుతుంది, అంటే అవుట్లైన్కు ఫిల్ చేస్తుంది. మధ్యలోకి ఇళ్ళకి తీసుకొస్తే ఇందులో లోపల ఫిల్ అవుతుంది. బాక్స్ లాగా వచ్చింది అనుకోండి, లోపల ఫిల్ అవుతుంది. సో ఈ కరెక్ట్ అవుట్లైన్ దగ్గర పెట్టండి, క్లిక్ చేయండి. సారీ, కరెక్ట్ రాలేదు. చూసారా, వచ్చేసింది. కానీ సన్నగా ఉండడం వల్ల అవుట్లైన్ అనేది 2 పిక్సెల్సే ఉండడం వల్ల కనబడతలేదు. ఇప్పుడు పెంచుతాను. చూసారా, వచ్చేసింది. అలా చేసుకోవచ్చు. అవుట్లైన్ కలర్ తీసుకొచ్చి మనం ఈ లోపల కూడా ఫిల్ చేసుకోవచ్చు, లోపల కలర్ అవుట్లైన్కు కూడా మార్చుకోవచ్చు. రైట్, ఇది ప్రాసెస్. సో ఈ ఐడ్రాపర్ టూల్ గ్రూప్ ఉంది కదా, ఇందులో ఇంకొక టూల్ ఉంది,
అది అట్రిబ్యూట్స్ ఐడ్రాపర్ టూల్. ఈ అట్రిబ్యూట్ ఐడ్రాపర్ టూల్ ఏంటిదంటే దీని యొక్క సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో అది వేరే వాటికి కాపీ చేస్తున్నామో దీని యొక్క సెట్టింగ్స్ దా ఆబ్జెక్ట్కి కాపీ చేస్తుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు దీని కలర్స్ చేంజ్ చేస్తాను. ఫస్ట్ రెక్టాంగిల్ కలర్ చేంజ్ చేస్తాను. రెక్టాంగిల్ కలర్ ఇన్నర్ కలర్ అనేది ఎల్లో. రైట్, ఎలా ఫిల్ చేసాను ఇన్నర్ కలరు? ఇప్పుడు అవుటర్ కలర్ వచ్చేసి స్కై బ్లూ తీసుకుందాం. స్కై బ్లూ ఎక్కడుందబ్బా? ఓకే, బేబీ బ్లూ అంటే బేబీ బ్లూ తీసుకుందాం. రైట్, క్లిక్ చేశాను, వచ్చేసింది. చూసారా? ఇదే దీనికి ఈ అట్రిబ్యూట్ టూల్ క్లిక్ చేసి చేశాను కదా అట్రిబ్యూట్ టూల్. ఇది తీసుకొని దీంట్లో క్లిక్ చేద్దాం. వచ్చింది కదా, చూడండి, గమనించండి. చూసారా? ఇది ఎలా ఉందో అలా ఉంది. ఇంకో విషయం చూపిస్తాను. అంటే ఇలా సెంటర్లో అనేది ఎల్లో ఫిల్ అయింది. ఇది అదే దీని సెంటర్కి కాపీ అయింది. దీని అవుట్లైన్ అనేది బేబీ బ్లూ ఉంది కాబట్టి దీని అవుట్లైన్ కూడా బేబీ బ్లూ వచ్చింది. అంతేకాకుండా అవుట్లైన్ కూడా చేంజ్ చేస్తుంది. ఉదాహరణకి నేను దీన్ని ఈ సర్కిల్ అనేది ఎయిర్ కలర్ పెడతాను. ఎయిర్ లైన్ అంతా థిక్నెస్ చాలా సన్నగా చేసాను, ఎయిర్ లైన్ టైప్లో చేశాను. రైట్, ఇప్పుడు మళ్ళీ అట్రిబ్యూట్ టూల్ క్లిక్ చేసి దీంట్లో క్లిక్ చేస్తున్నాను. రైట్, మళ్ళీ లైన్ థిక్నెస్ అయింది. అంటే దీని అవుట్లైన్ ఎంత ఉంది, దీని అవుట్లైన్ కలర్ ఏముంది, దీని ఫిల్లింగ్ కలర్ ఏముంది, ఈ సెట్టింగ్స్ అన్నిటి దీనికి కాపీ చేస్తుంది అనమాట. మన సర్కిల్కి కాపీ చేస్తుంది. రెక్టాంగిల్ యొక్క సెట్టింగ్స్ అన్నిటిని మా ఇప్పుడు గీసిన సర్కిల్కి కాపీ చేస్తుంది. రైట్, ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ నా పేరు రాస్తున్నాను. ఓకే, దీన్ని కాపీ చేస్తాను. డూప్లికేట్ తెలుసు కదా మీకు. కీబోర్డ్ లోపల న్యూమరిక్ ప్యాడ్లో ప్రెస్ చేస్తే డూప్లికేట్ వచ్చేస్తుంది. వచ్చేది కాకపోతే అక్కడే పడుతుంది కాబట్టి మీకు కొంచెం కనబడదు. మనం ఒకసారి జరిపి చూస్తే తెలుస్తుంది. రైట్, దీని ఫాంట్ మారుస్తున్నాను. రైట్, మారింది కదా. ఇంకోటి ఏంటంటే దీన్ని ఎస్, ఫస్ట్ లెటర్ ఎస్ క్యాపిటల్ ఉంది కదా, స్మాల్ చేసేసాను. అది ఎందుకు చేశానని చెప్తాను. ఇక్కడ ఇప్పుడు రాసినది సెకండ్ టైం రాసిన శ్రీనివాస్ అనే టెక్స్ట్కి బ్లూ కలర్ ఇస్తున్నాను. రైట్, మొదట రాసిన టెక్స్ట్కి రెడ్ కలర్ ఇస్తున్నాను. ఓకే, ఇప్పుడు చూపిస్తాను. అట్రిబ్యూట్ టూల్ క్లిక్ చేసి అట్రిబ్యూట్ ఐడ్రాపర్ టూల్ క్లిక్ చేసి దీన్ని మొదట రాసిన శ్రీనివాస్లో క్లిక్ చేసి దీనికి అప్లై చేస్తున్నాను. రెండోసారి రాసిన శ్రీనివాస్ టెక్స్ట్కి. చూసారా? మారిపోయింది. ఏమేమి మారాయి? కలరు మారింది, ఫాంటు మారింది. చూసారా? కాకపోతే ఫస్ట్ లెటర్ క్యాపిటల్ ఏదైతే ఉందో అది తీసుకోవద్దు. ఆ ఫస్ట్ లెటర్లే కానీ టెక్స్ట్ల మధ్యలో స్పేసే కానీ అది తీసుకోవద్దు. కాకపోతే ఏంటిదంటే మనకు ఫాంట్ ఏముందో అది తీసుకుంటుంది, కలర్ ఏముందో అది తీసుకుంటుంది. ఇంతేకాదు, ఇంకోటి కూడా చెప్తాను. ఉదాహరణకి మనం ఒక పేరాగ్రాఫ్ టైప్లో రాద్దాం. ఇది పేరాగ్రాఫ్ అనుకుందాం. నేనేమేమి సాఫ్ట్వేర్లో డీల్ చేస్తానంటే CorelDraw, ఇంకోటి ఫోటోషాప్. ఓకే, CorelDraw, ఫోటోషాప్, ఇలస్ట్రేటర్, రైట్. ఈ 3 సాఫ్ట్వేర్లలో నేను డిజైనింగ్స్ చేస్తాను. సో ఈ మూడింటిని ఫాంట్ పెంచుకుందాం. అది ఎందుకో చెప్తాను.
రైట్, ఇది చిన్నగా అయిపోయింది కదా. రైట్, ఇది ఎలా ఉంది. రైట్, ఇది డూప్లికేట్ చేసుకుందాం. చేసుకున్నాను కదా. దీని కలరు బ్లూ ఇద్దాము. సెకండ్ టైం రాసిన టెక్స్ట్కి ఏ కలర్ తీసుకుందాం? ఓకే, గ్రీన్ తీసుకుందాం. కనిపించట్లేదు, డీప్ నేవీ బ్లూ తీసుకుందాం. రైట్, ఇది లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది, ఇది రైట్ అలైన్మెంట్ పెడదాం. రైట్ అలైన్మెంట్. అట్రిబ్యూట్ హైదరాబాద్ టూల్ తీసుకొని ఇందులో క్లిక్ చేసి ఇందులో క్లిక్ చేయాలి. చూసారా, సెట్టింగ్ మారిపోయింది. ఇది ఫస్ట్ది లెఫ్ట్ అలైన్మెంట్ ఉంది కాబట్టి ఇది కూడా లెఫ్ట్ అలైన్మెంట్లోకి వచ్చింది. కలర్ దీని ఏది ఉందో దీనికి అదే వచ్చింది. టెక్స్ట్ యాజ్ యూజువల్ ఇందాక చూపించాను కదా, అదే వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ట్యూటోరియల్లో మీకు గ్రేడియంట్ కలర్స్ ఎలా ఫిల్ చేయాలో చెప్తాను. ఓకే, బాయ్.